అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చర్చించుకుపోయే పుస్తకం దేవుడి మొర. ఇది రాసింది రచయిత ఆకురాతి భాస్కర్ చంద్ర. నాకు ఈ రచయిత గురించి పెద్దగా తెలియదు. నేను ఇంతకుముందు ఈయన పుస్తకాలు కూడా ఏం చదవలేదు. సో పుస్తకం గురించి వస్తే దేవుడి మొర. మామూలుగా మనం భక్తుడి మొర అని వింటుంటాం కదా. భక్తుడు దేవుడికి మొర పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ పుస్తకం పేరు గమ్మత్తుగా దేవుడి మొర. అంటే దేవుడు ఎవరికి మొర పెట్టుకుంటున్నాడు, ఏమని మొర పెట్టుకుంటున్నాడు, సో అది తెలియాలి అంటే ఈ పుస్తకం చదవాలి. నాకు ఓవరాల్గా చెప్పాలంటే నాకు బాగా నచ్చింది ఈ పుస్తకం. సో దేవుడు, మతం, విశ్వాసం, ఇలా చాలా ఇవి విషయాలు చాలా సున్నితమైనవి. ఈ పుస్తకంలో రచయిత ఒక రకంగా చాలా బ్యాలెన్స్డ్గా వీటి గురించి చర్చించారు. కథ విషయంలోకి వస్తే ఇది నవల. సో కల్పిత కథే. సో కానీ సమాజంలో ఉన్న విషయాలు కల్పిత కథల ద్వారా చర్చించారు. సో ఈ పుస్తకం అసలు నాకు తెలియడానికి కారణం, ఇది అన్వేషికి చదువు అన్వేషికి పబ్లికేషన్స్ వాళ్ళు నిర్వహించిన ఉగాది నవల్ల పోటీ 2024లో బహుమతి పొందింది. సో బహుమతి పొందిన నవల్ని వాళ్ళు ప్రచురించారు అన్నమాట. ఇంకా అందుకని నేను తీసుకొచ్చుకున్నాను. ఇది నేను చదివి కొంతకాలం అవుతుంది, కానీ నాకు ఇప్పటికీ ఈ బుక్ మైండ్లో ఉంది. అందుకని నేను మళ్ళీ చదివాను ఇంకొకసారి. ఇందులో కథ క్లుప్తంగా చెప్పాలంటే, మార్కండేయులు అనే ఒక రిటైర్డ్ పర్సన్ వాళ్ళ కొడుకు, కోడలు, మనవడితో హైదరాబాద్లో ఉంటారు ఒక అపార్ట్మెంట్లో. వాళ్ళ భార్య ఏమో అమెరికాలో వాళ్ళ కూతురు దగ్గర వెళ్తుంది ప్రసవానికి, వాటికి హెల్ప్ చేయడానికి. సో మార్కండేయులకి ఒక కాల్ వస్తుంది. ఆ ఫోను తను వాడట్లేదు, కానీ ఆ ఫోన్కి కాల్ వచ్చింది. కాల్ ఎవరు చేస్తారు అంటే దేవుడు అని చెప్పేవాళ్ళు చేస్తారు. సో కాల్ చేసి నేను దేవుడిని అని చెప్తారు. మొదట నమ్మటానికి ఆబ్వియస్గా నమ్మశక్యంగా ఉండదు మార్కండేయులకు కూడా. సో మార్కండేయులు ఎలా నమ్ముతాడు, తర్వాత ఫోన్ లేకుండానే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. సో దేవుడికి మార్కండేయులకి జరిగే సంభాషణలే పుస్తకం మొత్తం. సో వీళ్ళిద్దరు సంభాషణలో దేవుడు తరపు నుంచి వివిధ విషయాలు చర్చిస్తూ ఉంటాడు. ఆ విషయాల్లో మార్కండేయులు అడిగే డౌట్స్. సో అది క్లుప్తంగా పుస్తకం మొత్తం. ఇందులో విషయాలు కొంతమంది ఏకీభవించవచ్చు, కొంతమంది ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ రచయిత చాలా నిజాయితీగా రాశారు. సో కొన్ని టాపిక్స్ ఏంటంటే, మెయిన్ మార్కండేయులతో పాటు తనతో పాటు రిటైర్ అయిన ఒక కొలీగు హాస్పిటల్లో ఉంటారు, కలవాల్సి వస్తుంది. సో అక్కడికి కలిసిన తర్వాత ఆ కొలీగ్ ఎలా ఉన్నాడో అది గుర్తు తెచ్చుకుంటే, ఆ కొలీగు ఫిజిక్స్లో మాస్టర్స్ చేయటం అది జరిగింది. కానీ తనకి వాస్తు పిచ్చి. సో ఆ వాస్తు పిచ్చి వల్ల వాళ్ళ ఇల్లు కానీ ఏదైనా ఎన్నిసార్లు మారుస్తాడు, ఎన్నిసార్లు పగలగొట్టడం చూస్తుంటారు కదా. గోడల వాళ్ళు కొట్టి ఇటు కట్టమంటారు, కొంతమంది వాస్తు వాళ్ళు ఇటు కట్టమంటారు. సో అలా కట్టి చాలా డబ్బులు వృధా చేసి చివరికి వాళ్ళ వైఫ్ హాస్పిటల్లో చనిపోవటం, ఇదంతా జరుగుతుందన్నమాట. దాని గురించి మార్కండేయులు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, ఈ వాస్తు అనేది ఎలా వచ్చింది అంటే, మనకి వాస్తు అనేది దిక్కుల మీద ఉంటుంది కదా. సో ఆ దిక్కుల్లో తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, ఉత్తరం, సో వీటన్నిటికీ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి ఉన్నాడు. సపోజ్ తూర్పు ఇంద్రుడు, సో ఆగ్నేయం అగ్ని, దక్షిణం యముడు. సో ఇలాగా ఒక్కొక్క దేవతల్ని ఒక్కొక్క దిక్కుకి అధిపతిగా పెట్టారు. సో ఈ అధిపతుల యొక్క గుణగణాలు ఎంత బాగా ఉండాలి ప్రజలు ఫాలో అవటానికి,
అని. సో వీళ్ళు ఈ అధిపతులు చేసే ఇంద్రుడి గురించి అందరికీ తెలిసిందే కదా. చాలా వరకు ఇంద్రుడు అందరికీ దేవాధిపతి అంటారు, కానీ మళ్ళీ తను చేసే బ్యాడ్ థింగ్స్ అవన్నీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వేరే మునుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తపస్సులు భంగం చేయడానికి వేరే వాడుకోవడం కానీ ఏదైనా కానీ వాటి గురించి. సో ఇంకొకటి, తినకి పెళ్ళి అయ్యే టయానికి ఆబ్వియస్గా ఇప్పుడు రిటైర్ అవుతున్న అతను, తిని పెళ్ళి అయిన టైంలో కుజదోషం ఉంటుంది. ఆ కుజదోషానికి వేరే పూజలు చేయాలి నవగ్రహాలకి ఇవన్నీ. అంటే మళ్ళీ నవగ్రహాలతో స్టోరీలు చెప్తారు. సో ఆ నవగ్రహాల గురించి ఎలాగా ఏంటి, నవగ్రహాలు అంటే మనం ఆల్రెడీ రియల్గా చూసేదే కదా, భూమి ఇట్లా సూర్యుడు చంద్రుడు, వీటిని మనం దేవుళ్ళుగా చేసి ఏ గుణగణాలు ఇచ్చామో, ఎటువంటి కథలు చెప్తున్నామో అని దాని గురించి చర్చిస్తారు కొంత. సో ఇలాగే కొన్ని భీష్ముడి గురించి, మళ్ళీ ఇంకా చివరిగా కొన్ని రాజుల గురించి, ఆ రాజుల్ని లింక్ చేస్తూ ప్రస్తుతం ఉన్న మన రాజకీయ పార్టీలు వీళ్ళు ఎలా రూల్ చేస్తున్నారు అని. సో మొత్తం చాలా అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. అంటే చివరికి చెప్పగలిగింది ఏంటంటే, మనము ఎంతమంది ఎన్ని గుడ్డిగా నమ్ముతారు మంచి ఫాలో అవ్వకుండా. సో ప్లస్ ఈ స్టోరీలన్నీ మనం కల్పించుకున్నవి ఎంత అంటే అంత బాగా లేవు అనే చెప్పటం. సో ఆ విధంగా ఉంటుంది కథ మొత్తం. కొన్ని నేను ఈ మధ్యకాలంలో హైలైట్స్ చేసుకున్న బుక్, చాలా హైలైట్స్ చేసుకున్న బుక్ ఇది లిటరల్గా చాలా పేజీల్లో హైలైట్స్ ఉన్నాయి నాకు. కొన్ని చమత్కారంగా ఉండే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఒకసారి చెప్తారనమాట, పూజలు చేయకపోతే దేవుళ్ళు మనుషులకి అనేక కష్టాలు కలగచేస్తారని చెప్పిన మీ సంస్కృతి సంప్రదాయాల పెద్దలు మిమ్మల్ని ఎంత మూర్ఖులుగా, అజ్ఞానులుగా, బుద్ధి లేని వాళ్ళుగా, స్వార్థపరులుగా, నీచ స్వభావాలుగా తయారు చేశారో తెలుసుకుంటే కోపంతో నా నరాలు పొంగిపోతున్నాయి. ఇది దేవుడు చెప్తున్నాడు మార్కండేయులకి. ఇదంతా నా పేరుతో జరుగుతున్న అన్యాయం కాదా? నీ స్నేహితులు మీ ఇంట్లో జూదం ఆడుతుంటే అధికారులు పట్టుకున్నారనుకుందాం. ఆ జూదం ఆడిన వాళ్ళలో నువ్వు లేనప్పటికీ నీ గురించి నలుగురు చెవులు కొరుక్కుంటారు. నిజమా కాదా? నీ పేరు అలరైపోతుంది. అదేవిధంగా నా పేరుతో జరుగుతున్న మోసాన్ని, అవినీతిని, అజ్ఞానాన్ని నిలిపివేయవలసిన పని నేనే కదా చేసుకోవాలి. సో ఇంకా వేరే దీనికి వస్తే ఇంకొక చోట చెప్తారనమాట, మనకి ఇతిహాస గ్రంథాలు భారతం, రామాయణం, భాగవతం ఎంతమంది చదివారు? ఇప్పుడు ఉన్న ప్రజల్లో ఎంతమంది జెన్యున్గా చదివి ఉంటారు? లేకపోతే ఇంట్లో పూజ గదుల్లో పెట్టి పూజించడం తప్పితే ఎప్పుడు చదివి ఉండరు కదా. సో అదొక సరదా సన్నివేశం, అంటే సరదా కాన్వర్జేషన్ ఉంటుంది పూజారితో. మిమ్మల్ని ఎవరైనా వేరే భక్తులు వచ్చి సందేహాలు అడుగుతారా అంటే పూజారి అలాగే చెప్తారనమాట, ఎవరో చదవరు ఇది అని. ఇంకా దీని గురించి కారణం ఏదైనా, ఎటువంటిదైనా మొత్తానికి మన ఇతిహాస గ్రంథాలు చాలా తక్కువ మంది చదువుతారు. ఈ జనరేషన్లో అయితే అది కూడా అనుమానమే. పూజ గదిలో ఉన్న అందరి దేవుళ్లకు నమస్కారం పెట్టినట్టు ఆ పుస్తకానికి కూడా ఒక నమస్కారం పెట్టేస్తే సరిపోయే. ఇంకొకటి, ఈ సన్నివేశం గురించే అపార్ట్మెంట్స్లో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడుగుతారనమాట ఆ మార్కండేయులు, మీ పిల్లల్ని గుడికి తీసుకెళ్తున్నారు కదా, అలాగే మన ఇతిహాస గ్రంథాలను కూడా చదివిస్తున్నారా అని అడుగుతారు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలా చెప్తారు, ఏం చెప్పమంటారు అంకుల్, ఇప్పటి జనరేషన్ సంగతి మీకు తెలియదు. మా అమ్మాయి చదువుతుంది కదా అని భారతం తెచ్చిచ్చాను. చదవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని ప్రశ్నలే దానికి. పైగా మునులు, వాళ్ళ భార్యలు, ముసలి గురువులకి పడుచు పెళ్ళాలు ఉండటం, అవన్నీ దానికి వింతగా అనిపించాయి. ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకొని, డాడ్ మన దేశంలో ఎంత ఫ్రీ సెక్స్ ఉందని నాకెప్పుడు చెప్పలేదే, ఐ లవ్ దిస్ బుక్ అంది. నాకు కళ్ళు తిరిగాయి. ఆ తర్వాత పుస్తకం దానికి కనపడకుండా 2 రోజులు దాచి మన కమ్యూనిటీ లైబ్రరీకి డొనేట్ చేసి నా కూతురు వచ్చి అది అడిగితే ఇవ్వద్దని మరీ చెప్పాను. ఇంకా లాస్ట్లో రాజకీయ పార్టీల గురించి, హైదరాబాద్లో రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ జరిగే సిచ్యువేషన్లో చెప్తారనమాట. దేవుడు చెప్తాడు ఈ సంఘటన.
రాజకీయ పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఉన్న రోజుల నుంచి ప్రయాణం చేసి వచ్చిన మీ జనరేషన్ మనుషులకు ఇప్పటి పద్ధతులన్నీ గమ్మత్తుగా ఉంటాయి, కానీ మార్కండేయులు ఇప్పుడు రాజకీయం అంటే ఇదే, గెలవటం, పదవి సంపాదించుకోవటం, ఆర్థికంగా కోట్లు గడించడం. ఒకప్పుడు లక్షలంటే ఎక్కువ, ఆ తర్వాత కోట్లంటే ఎక్కువ, ఇప్పుడు 1000 కోట్లు అంటేనే మామూలు విషయం అయిపోయింది. 1000 కోట్లు ఎగనామం పెట్టిన వ్యాపారస్తుల్ని శిక్షించిన దాఖలాలు లేవు. మోసం చేయడం ఏమాత్రం సిగ్గుపడిన విషయం కాదు. ఇప్పుడు జనం కూడా అలాగే తయారయ్యారు. ఎలక్షన్ వచ్చింది మొదలు ఏ నాయకుడు మందు పోయిస్తాడు, ఎవడు బిర్యానీ పెడతాడు అని చూడటం తప్ప పిల్లలు చదువుకునేందుకు స్కూళ్ళు కావాలని, పిల్లలు చదువుకునేందుకు లైబ్రరీలు కావాలని, ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడా మైదానాలు, జిమ్ములు కావాలని అడిగే వాడుండడు. ఎవరి ఖాతాలో ఎన్ని వైన్ షాపులు వచ్చినా చూసుకోవటం, ప్రభుత్వ భూములు ఎలా కబ్జా చేయాలని ఆలోచన తప్ప మరొకటి లేదు. ఎందుకు ఇలా చేస్తున్నామని అడిగితే ఎలక్షన్లో ఖర్చు చేసింది రాబట్టుకోవడం ఎలాగని ఎదురు ప్రదిస్తారు. సో ఇందులో వీటి గురించి షట్ చక్రవర్తులు అని వారి గురించి కూడా చెప్తారు. సో ఓవరాల్గా మార్కండేయుల ప్రయాణం దేవుడితో ఎలా జరిగింది, వీళ్ళిద్దరు మధ్యలో చర్చలు, చెప్పినట్టు దిక్కులు, నవగ్రహాలు, వాస్తు పిచ్చి ఒకళ్ళకి, ఇంకొకటి వాళ్ళ ఫ్రెండ్స్ కిడ్స్కి ఉన్న పూజలు పిచ్చి, తులసి మొక్క గురించి, తులసి కథ. సో ఇలా చాలా చర్చిస్తారు రచయిత. నాకైతే బాగా నచ్చింది పుస్తకం. నేను మళ్ళీ చదవాలనుకుంటున్నాను. ఇప్పటికే అంతే. థ్యాంక్ యూ.